ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. జూన్ మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ గురుడు యొక్క మార్పు మరియు 15వ తేదీ నుంచి రవిగ్రహ మార్పు, రాశి సంచారం వల్ల ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడి మార్పే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి మరి మాస ఫలితాల్లో కుజ బుధ రవి శుక్రగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం తప్పకుండా ఈ మాస ఫలితాలని ఒక గురుగ్రహం మీదనే కాకుండా ఇతర గ్రహాలతో ఉన్నటువంటి గ్రహ సంచారం రాశి సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జూన్ మాసంలో సింహరాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మరి స్వామి ఇందాకటి రాశి కాస్త కంగారు పెట్టారు. మరి సింహరాశికైనా మంచి యోగాలు ఉన్నాయా? చాలామంది వచ్చేసి అష్టమ గురుడు, అష్టమంలోకి వచ్చేసరికి స్వామి శని నాడు 12వ ఇంటికి గురుడు వచ్చేసాడు. మరి వీళ్ళకి విపరీతమైన ఖర్చు ఉంటుంది. మీరు కూడా కొన్ని ఛానల్ చెప్పారంటే గురుగ్రహాన్ని బట్టి ఆ ఫలితాలు అంటే గురుగ్రహాన్ని బట్టి వేరే ఫలితాలు, ఇంకో దాని వేరే ఫలితాలు ఉంటే ఎందుకు ఉండవు? గురుడు సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచారిస్తాడు. ఈసారి ఆయన 5 నెలలు ఒక రాశిలో, తర్వాత 4 నెలలు ఒక రాశిలో, మళ్ళీ 3 నెలలు ఒక రాశిలో తిరుగుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఈసారి గురువు గారు. అంటే గురు సంచారం, అతి సంచారం అంటారు దాన్ని. సో ఎక్స్ట్రీమ్ జర్నీ. సో దాన్ని బట్టి గురు గ్రహ ఫలితాలు వేరు. అంటే వాటి నమ్మొద్దా అంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు మాస ఫలితాలు ఏమిటి? ఈ మాసంలో మరి ఏమిటంటే 4 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందాక ప్రసారి చెప్పుకోవడం ఎందుకు? ఆ 4 గ్రహాలు గురు శుక్ర కుజ బుధ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ కనబడుతోంది. దాంతోపాటు చంద్రుడు గారు మారుతూ ఉంటారు. ఈ 30 రోజులు 29 రోజులు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ వేస్తా అన్నాడు అనే విషయాన్ని మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు ప్రధానికి కంగారు పడిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ జూన్ మాసంలో మొదటి వారంలో శుభయోగం, 3వ వారంలో అదృష్టయోగం ఆనందయోగం, 2వ వారంలో సమస్త దౌర్భాగ్య యోగాలు. ఇలా చెప్తారేంటండి స్వామి, వినడానికి భయంగా ఉంది, భయపెడతారు మీరు మనుషుల్ని, మీరు ఇలా భయపెట్టి జాతకాలు చూపిస్తుంటారు, ఇదంతా కూడా ట్రాష్, మీకు జాతకాలు చెప్పడం రాదు అంటే చెప్పడం రాకపోవడం ఏంటి? 2వ వారంలో బాగాలేదు, మీకు బాగాలేదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, 4 దాపన్నాడు, 4 దాపారు, కళ్ళు బయట చూపిస్తారు, ముక్కు చూపించారు, నాడి పట్టుకున్నాడు అన్నాడు అంటే ఏమిటండి అంటారు, దీర్ఘంగా శ్వాస ఇస్తున్నారు, ఏమైంది, నాకేం రోగమా అంటే ఏం లేదు బాబు, కాస్త నీకు కొద్దిగా ఆకలి ఎక్కువగా ఉంది, తినడం లేదు, జీర్ణ ప్రక్రియ పనిచేయట్లేదు, కొద్దిగా శ్వాసక్రియ బాగాలేదు, కాస్త మందు కొట్టకు, దమ్ము కొట్టకు, దానివల్ల నీకు లివర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్తే ఏముంటుంది? మీ డాక్టర్ కాదు, పాడు కాదు, చేయి పట్టుకొని ముక్కు చూసి నోరు చూసి సరిపోద్దా అంటే తెలిసిపోద్ది ఆయనకి, నాడి పట్టుకొని తెలిసిపోద్ది ఆయనకి. కాబట్టి మనం చేసేటువంటి మార్పుని జీవన మార్పు, నిత్య జీవన మార్పులుగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆహార వ్యవహారాలు మార్చుకోండి చెప్తాను ఆయన. అలాగే జ్యోతిష్యం కూడా ఎక్కడెక్కడ బాగాలేదనే విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. వైద్యుడి కంటే కూడా స్పష్టంగా చెప్పగలిగే అవకాశం. ఈ సమయంలో మీరు ప్రమాదంలో మీ యొక్క బుద్ధి వికాసం సరిగా పనిచేయకపోవడం నష్టం ఎక్కువగా ఉంటుంది చెప్పడమే జ్యోతిష్య ప్రధాన అంశం. ఏదో మీ కొరకు కేవలం పలానా ఎల్లయ్య జాతకంలో నేను చెప్పట్లేదు, పలానా వెంకటేశ్వర జాతకం చెప్పట్లేదు, పలానా రేవంత్ రెడ్డి జాతకంలో, పలానా చంద్రబాబు నాయుడు జాతకంలో చెప్పట్లేదు. ఈ రకమైనటువంటి ఈ రాశి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా గోచార ఫలితాలు ఇలా ఉంటాయి, జాగ్రత్త. ఇది సూచన. జ్యోతిషం సూచకం శాస్త్రం అనే విషయాన్ని గమనించుకోవాలి. మీ జన్మజాతకంలో 90% రిజల్ట్ ఉంటుంది, ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా మరి సరే స్వామి, పరిస్థితి ఏంటంటే 2వ వారమే మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం. 2వ వారంలో కూడా 3 రోజులే, ఆఖరి 3 రోజులు, 2వ వారంలో ఆఖరి 3 రోజులు, మొదటి 4 రోజులు మళ్ళీ మీకు కాస్త సామాన్య ఫలితాలుగా ఉంది, పర్వాలేదు, భగవన్ నామస్మరణ చేసుకుంటూ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటే బాగుంటుంది. ఈ 2వ వారంలో ఆఖరి 3 రోజులు తీవ్రమైనటువంటి భావోద్వేగం, నష్టము, కష్టము, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం ఉంటుంది. అదే 1-3 వారాల్లో ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, సోషల్ మీడియా, శాటరీ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారి లాభాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. 4వ వారం చెప్పలేదు స్వామి, 4వ వారం సామాన్య ఫలితాలే ఉన్నాయి. కేవలం తల్లిదండ్రుల మాట వినడం వల్లనే ప్రయోజనాలు, సోదరులతో సఖ్యత ఉంటేనే లాభం, ఆస్తిపాస్తులు అమ్మకపోతే మంచిది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టాలి. లాటరీల వైపు కన్నెత్తి చూడకూడదు, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా మనం జాగ్రత్తగా ఉండగలిగితే 4వ వారం కూడా మీకు అనుకూల ఫలితాలు. భగవన్నామస్మరణ చేయండి. తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన చేయండి. అలాగే భగవద్గీతలో 7వ నుంచి 11 అధ్యాయాలు చదవండి, శుభయోగాన్ని పొందుకుంటారు. ఇక పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశాలు. ఎందుకంటే ఒకటి మనకి అద్భుతమైనటువంటి 1-3 వారాల్లో అత్యంత శుభయోగాలు ఉన్నాయి కదా, కాబట్టి అనుకునే సాధ్య అవకాశం. చాలామంది చెప్పినట్టుగా గురుగ్రహాన్ని బట్టి ఫలితాలు చెప్పే నేను కూడా చెప్తున్నాను. గురుగ్రహం వల్ల ఫలితాలు చూసుకుంటే మరి ఈ రాశి వారికి చాలా ప్రమాదం ఉంది. శనిగారు అష్టమంలో, గురుడేమో 12ంటికి వచ్చేస్తున్నాడు 2వ తారీఖు నుంచి. మన నష్టం కదా, కష్టం ఎలా ఉంటుంది, కష్ట నష్టాలే ఉంటాయి. అది గురుడు యొక్క ప్రభావం వరకు మాత్రమే. కానీ జన్మజాతకంలో, గోచారంలో మిగతా గ్రహాలను బట్టి మీకు అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి, కంగారు పడకండి. నెగిటివ్ ఉన్న ఫలితాల్లో మిగతా గ్రహాల నెగిటివ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కాస్త నెగిటివ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ, తల్లిదండ్రుల మాట వింటూ, భగవన్నామస్మరణ చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, జపమో తపమో చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభం. బట్ ఏదేమైనా ప్రస్తుతానికి 1-3 వారాల్లో సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి అనుకూలవంతమైన స్థితి. ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కనబడుతోంది. 1వ వారంలో, 3వ వారంలో చాలా మంచి ప్రయోజనాలు. 2వ వారంలో కాస్త నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రశాంతమైనటువంటి భావన ఉంచుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, 4వ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, నిదానంగా ఉండడం వల్ల శుభయోగము, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త ఆర్థిక ఆనందాది, అదృష్ట, ఉద్యోగ, వృత్తి విషయాల్లో లాభాలు పొందాలని, కొత్త వ్యాపార ప్రారంభం జరగాలని ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.